హాయ్ అండి, మన సిరి చిత్రాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఉదయాన్నే పైకి వచ్చానండి. ఎందుకంటే నేను ఈరోజు రోటి పచ్చడి చేసుకోవాలనుకున్నాను. రోటి పచ్చడి చేసుకోవాలంటే మీరైతే ఏం చేస్తారు? కామన్గా దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బయట నుండి తెచ్చుకుంటారు కదా, అంటే కొత్తిమీర, టొమాటో అవన్నీ. కానీ నేను అలా కాదు, నేను ఇలా సొంతగా, నాకు కూడా కింద ప్లేస్ లేదండి, కానీ టెర్రస్ మీద అంతా చిన్న చిన్న టబ్బుల్లో అరేంజ్ చేసుకున్నాను. చూసారా ఇక్కడ కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో. ఇది చూడగానే నాకు మీరందరూ గుర్తొచ్చారు. ఇది మీతో ఎందుకు డిస్కస్ చేయకూడదు? చేస్తే మీరు కూడా ఇలా పండించుకుంటారు కదా సొంతగా. ఎందుకంటే బయట ఆకుకూరల్లో ఎన్నో మందులు కొట్టి అవి ఫ్రెష్గా ఉండడం కోసం కూడా వాటిని మెడిసిన్స్లో ముంచి మరీ అమ్ముతున్నారంట. ఇలాంటివి ఫోన్లో సోషల్ మీడియాలో చూస్తే చాలా భయం వేస్తుంది కదా. దానివల్ల మనం ఎన్నో అనారోగ్యాలకి, క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులకి గురవుతున్నాం. అలాంటివి కాకుండా ఉండాలంటే మనం సొంతగా పండించుకోవాలండి. ఇందులో ఏమీ లేదు, చూడండి. చిన్న టబ్బులో కొద్దిగా మట్టి, కొంచెం ఎరువు వేసుకున్నాను, కొన్ని గింజలు, విత్తనాలు వేసుకున్నాను. చూసారా ఇలా వచ్చేసింది. ఒక 10-15 రోజుల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసుకుంటే మన కుటుంబానికి ఇది చాలా ఆరోగ్యం. దీన్ని మనం అలానే కాదు, జ్యూస్లా చేసుకొని కూడా ధైర్యంగా తాగొచ్చు. మీరు కొత్తిమీర రసం తాగండి. మీకు ఇప్పుడు ఆడవారికి ఋతు సంబంధమైన ఇబ్బందులు ఎన్నో ఉంటాయి కదా, వాటన్నిటికీ ఇది చాలా యూజ్ అవుతుంది. ఏం లేదు, ఈ కొత్తిమీర తీసుకెళ్ళి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసేసుకొని వడకట్టేసుకొని తాగేయండి. అంతే. ఆరోగ్యంగా ఉండాలంటే మన సొంతగా ఆలోచించాలండి. ఇది హార్వెస్ట్ చేసుకొని వెళ్ళి రోటి పచ్చడి చేసుకుంటాను. అయితే చూడండి, ఇది ఉండగానే మేము మళ్ళీ ఇలా చిన్న కొత్తిమీర వేసేసుకుంటాం అన్నమాట. ఇలా వేసేసుకొని ప్లాన్ చేసుకుంటాం. ఎంచక్క దీన్ని ఇలా మధ్యకి ఇలా కట్ చేసుకుంటే మొత్తం మొక్క పీకేయకుండా ఇలా హాఫ్కి కట్ చేసుకొని మళ్ళీ తడుపుకుంటుంటే మరొకసారి కూడా ఇవి పెరిగి సెకండ్ హార్వెస్టింగ్ కూడా వస్తాయన్నమాట. చూసారా అసలు ఎంత స్మెల్ వస్తుందో తెలుసా అండి. ఇది ఈరోజు జ్యూస్ చేసి నా చిన్న కూతురికి పోస్తాను. తను హాస్టల్ నుండి వచ్చింది, బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇలాంటి అద్భుతాలు మన పిల్లలకి మనం చిన్నప్పటి నుండి అలవాటు చేయాలి. ఈ జ్యూస్ తీసి నేను ఈరోజు నా చిన్న కూతురికి పోస్తాను. ఇంకొద్దిగా కట్ చేసుకొని రోటి పచ్చడికి కూడా సరిపోని తీసుకెళ్దాము కిందకి. అయితే కొద్దిగా టొమాటోలు కూడా మన గార్డెన్లోనే వచ్చాయి, కోసుకుందాం రండి. కొద్దిగా టొమాటోలు కూడా మన చెట్లకే వచ్చాయండి. అందుకే నేను ఈరోజు టొమాటో రోటి పచ్చడి చేయాలి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ కాదు కానీ అక్కడ ఒక చెట్టుకి కాయలు ఎన్ని వచ్చాయో ముందు అవి చూపిస్తారండి హార్వెస్టింగ్కి. ఇలా దోరగా ఉన్న కాయలతో చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి నాటు విత్తనాలు, అందుకనే ఇలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఎన్ని పచ్చికాయలు ఉన్నాయో ఒక చెట్టుకి. చూసారా? ఇక్కడే కాదండి, ఇంకొంచెం అటువైపు కూడా వేసుకున్నాను. ఆ చెట్టుకు కూడా చూపిస్తాను ఎన్ని కాయలు వచ్చాయో. రండి చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక టబ్బులో ఒక్కటే టొమాటో మొక్క పెట్టాను. అసలు గుత్తులు గుత్తులుగా ఎంత ముద్దుగా వచ్చాయో చూడండి. ఇందులో ఈ కాయని హార్వెస్ట్ చేసేసుకున్నాం. ఇలా దోరగా ఉంటే చట్నీకి చాలా బాగుంటుందండి. పండుకాయలతో ఒకలా ఉంటుంది టేస్ట్, ఇలా దోరకాయలతో ఒకలా ఉంటుంది. అయితే మనం ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటుంటే మళ్ళీ కొత్తగా ఇలా పూత వస్తుంది కదండి. వాటికి బలం సరిపోవాలంటే మనం ఎప్పటికప్పుడు హార్వెస్టింగ్కి రాగానే కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు వెంటనే ఆ పూత నిలిచి మళ్ళీ పిందెలు వస్తాయి. అయితే ఇక్కడ చూడండి, ఈ మొక్కను చూడండి. ఇది వచ్చేసి నేను ఏం చేశానంటే ఇట్లా ఈ మొక్కకి కింద ఇట్లా స్టెమ్స్ వచ్చాయి. ఈ స్టెమ్స్ని ఇది కట్ చేసి ఇక్కడ పెట్టాను. ఎంత బాగా వస్తుందో చూడండి. ఇదిగో దీనికి కూడా ఇలా పూత వస్తుందన్నమాట. చూసారా? అంటే మనం విత్తనం ద్వారానే కాకుండా
టొమాటో మొక్కలకి ఈ సైడ్ స్టార్టింగ్లో వచ్చే బ్రాంచెస్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. ఎందుకంటే పైన కాయలు రావాలంటే ఈ కింద కాడలు ఇవి ఉండకూడదు. ఇది కట్ చేసి నేను ఇక్కడ పెట్టుకున్నాను. నాకు కొత్త మొక్క వచ్చిందనమాట. ఇది ఒక చిన్న ప్రయోగం. వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ చిన్న విషయాన్ని. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి మొక్క ఎంత బాగా వస్తుందో. ఇది మొన్నటి వరకు ముడత అంటారు కదా, అట్లా ముడుచుకుపోయి అస్సలు హెల్తీగా లేదండి. దీన్ని నేను ఇక్కడ వరకు కట్ చేసి రోజు ఒక వారానికి 2 సార్లు పులిసిన మజ్జిగ స్ప్రే చేసుకున్నాను. మంచిగా ఎలా పూత పింద ఎంత హెల్తీగా మొక్క తయారైందో చూడండి. ఇలాంటివి మీకు అప్పటికప్పుడు చేస్తూ చూపించాలనిపిస్తుంది, కానీ కొన్ని హడావుడిగా చేసే పనులు కొన్ని వీడియో తీస్తూ చేయలేకపోతున్నాను. దానివల్ల అన్నీ డిస్కస్ చేయలేకపోతున్నాను మీతోటి. ఇదండి ఈరోజు డిస్కషను. మన హార్వెస్ట్లో ఇవి కొద్దిగా ఉండొచ్చు, కానీ మనకి మాత్రం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మీతో డిస్కస్ చేయాలని మాత్రమే మేము ముందుకు వస్తుంటాను. సాంబార్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి. సాంబార్లోకి కొంచెం బెండకాయలు వచ్చాయి. బెండకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాము. కొద్దిగా కూరగాయలైనా మనకు వచ్చాయి అనుకోండి, దాన్ని ఏదో ఒక దాంట్లో వేసి వండుకోవచ్చు కదా. నాకు సాంబార్లోకి సరిపోని వచ్చాయి. అక్కడ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటాను. ఈరోజు సాంబార్లోకి నా గార్డెన్లో బెండకాయలు. కొద్దిగా కరివేపాకు కూడా కోసుకొని వెళ్దామండి. సాంబార్ పెడదాం అనుకుంటున్నాను. రోటి పచ్చడి చేసి సాంబార్లోకి ఫ్రెష్గా మన చెట్టు కరివేపాకు, ఇది కూడా చిన్న చిన్న బకెట్స్లో వేసుకున్నాను. ఒక 3 మొక్కలు వేసుకున్నాను అనమాట. ఇటు కట్ చేస్తూ ఉంటే అటు చిగురు వస్తూ ఉంటుందన్నమాట. పూలు చూడండి, భగవంతుడికి పూలు ఎక్కడి నుండో కాదు, నా గార్డెన్లోయే నాకు సరిపోతాయి. ఎంత బాగున్నాయో చూడండి పూలు. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు మీరు కూడా అనుభవించాలనుకుంటున్నారా? అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చిన్న టబ్బుల్లో, డ్రమ్ముల్లో అన్నిట్లో పూల మొక్కలు, పండ్ల మొక్కలు హెల్తీగా వస్తాయి. మెయిన్ మీకు కావాల్సింది ఇంట్రెస్ట్. కొంచెం ఆడవారు శ్రద్ధ పెడితే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. సరే, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. రోటి పచ్చడి చేసుకోవడానికి టైం అయింది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.